వెంకటరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా అయితే మరి అందే సత్యం గారితో మాట్లాడదాం. ఆయన ఏమంటారు ఈ అంశంలో? సత్యం గారు ఎట్లా చూస్తారు సార్? మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇటు నీట్ పరీక్ష మీద కావచ్చు, అదే క్రమంలో సర్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా సర్ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేయడం, బీజేపీ కావాలనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లను తొలగిస్తుంది, ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్కి సంబంధించిన ఓట్లు అని చెప్పడం కావచ్చు, అవి బీజేపీ తొలగిస్తుందని చెప్పడం కావచ్చు, ఏం చెప్తారు సార్? ఏదేమైనా గత రాష్ట్రాల ఎన్నికల్లో సర్ ప్రక్రియ అమలు జరిగిన చోట 60-70 లక్షల ఓట్లు ప్రతి రాష్ట్రంలోని తొలగించబడ్డాయి. ఈ తొలగించిన దాంట్లో చనిపోయిన ఓట్లు తొలగిస్తే పర్వాలేదు. బీహార్లో 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు చేరారు. మిగతా 40 లక్షల మంది అడ్రస్ లేదు కాబట్టి తీసేసినాం అన్నారు. అంటే వలసపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేశారు. వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు లేడు, వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు. అంటే చివరికి సౌత్ ఆఫ్రికాలో చాలా కాలం నల్ల వాళ్ళకు ఓటు హక్కు లేదు, తెల్లవాళ్ళే ఓటు చేశారు. మన నల్ల సూర్యుడు తిరగబడ్డ తర్వాతనే నల్ల వాళ్ళకు కూడా ఓటు ఇచ్చారు. ఇక్కడ కూడా పేదల ఓటు తీసేస్తే ఎట్లా, వలస పోయిర్రు అని చెప్పేసి లేదా చెప్పుకునేవాడు లేదని తీసేస్తే మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్లో పెద్ద గొడవ జరిగింది. ఆ అనుభవంతో వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణలో జాగ్రత్త పడుతున్నాయి. వాళ్ళు స్వతంత్రంగా పార్టీల తరఫున బిఎల్ఏలను పెట్టుకొని ఆ బూత్ లెవెల్ల పార్టీలు మొబిలైజ్ చేస్తున్నాయి. అధికార ఎలక్షన్ కమిషను బిఎల్ఓలను పెట్టుకొని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఏ ప్రయత్నం చేసినా నేను కూడా ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తే మొన్నటి వరకు కలెక్టరేట్ల ఉద్యోగస్తులకు కూడా పర్ఫెక్షన్ లేదు ఆ ఫామ్స్ నింపటంలో. బిఎల్ఓలకు కూడా అడిగితే మాకేం తెలుసు అండి, మాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీకే తెలుసు, మీరే నింపండి అనే పరిస్థితి నేను చూశా. కాబట్టి సహజంగానే వాళ్ళకు పర్ఫెక్షన్ లేక మొదటి 15 రోజులు అసలు ముందు గదలేదు. అందరికి అనుమానాలే, వాళ్ళకు కూడా అనుమానాలే. ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వచ్చి ఫామ్స్ సబ్మిట్ చేస్తారు. అయినా ఒక 70% చేసినట్టు తెలుస్తుంది. ఆరోపణల సంగతి తర్వాత కానీ ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటే అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు కూడా ఓటు చేయాలి. కాబట్టి ఏ పార్టీ ప్రయత్నం చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, మరొకరు చేసినా మ్యాక్సిమం ఓట్లు పోకుండా కాపాడి అందరికి ఓటు ఇచ్చే విధంగా ఆయా పార్టీల ప్రతినిధులు లేదా బిఎల్ఏలన్నా ఇంకోటన్నా చేస్తే మొత్తం మీద ఒక విలువైనటువంటి ఓటు హక్కుని కాపాడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అనేక చోట్ల ఈ ఎలక్షన్ కార్డులు అడుగుతున్నారు. రేపు 30%, 20% ఏదో ఒక పర్సంటేజ్ గత రాష్ట్రాల్లో జరిగినట్టుగా జరిగితే మిగతా సౌకర్యాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే దీన్ని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు అనేటువంటి అవి రాజకీయ ఆరోపణలు అనుకోండి, కానీ జరిగిన ఎలక్షన్స్లో ఆ రాష్ట్రాల్లో ఆ నష్టం జరిగింది. కాబట్టి మరొకసారి ఆ నష్టం జరగకుండా చూడటం అవసరం. మరొకటి ఏమిటంటే ఆ వార్డు వారిగా బిఎల్ఓలు వచ్చి నింపినప్పటికీ లేనటువంటి వాళ్ళని పిలిచే యంత్రాంగం లేదు. ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తున్నారు, ఉన్నటువంటి వాళ్ళ కబురు చేస్తున్నారు. కొన్ని చోట్ల వాళ్ళే నింపిస్తున్నారు, కొన్ని చోట్ల పౌరులు నింపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ లేనటువంటి వాళ్ళని కబురు చేసి పిలిచే పరిస్థితి యంత్రాంగం లేదు. కాబట్టి పేదలందరూ వలసలు పోయారు, పేదలందరూ ప్లేసులు మారారు. వీళ్ళందరికీ తర్వాత అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇతర రాష్ట్రాలు పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటు కోసం వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని పనులు మానుకొని వచ్చి అప్లై చేసే అవకాశం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ముందు ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. ఆ ఆస్పెక్ట్లో మనం సిటిజన్స్కు నష్టం చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరొకటి ఏమిటంటే రేపు పౌరసత్వం లేకపోతే మనకు పాస్పోర్టు లేకపోతే మరొకటో ఇటువంటిప్పుడు అప్పటికప్పుడు ఎలక్షన్ కార్డు కావాలి, ఓటు ఐడెంటిఫికేషన్ కావాలంటే అప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వాటిని రెక్టిఫై చేయటం అవసరం. మీరు శిక్షణ ఇచ్చారంటున్నారు, శిక్షణ తీసుకున్న బిఎల్ఓలు ఎవరు పర్ఫెక్ట్గా మొదటి 15 రోజులు చెప్పలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యారు, కానీ లేనటువంటి వాళ్ళు చేసుకొచ్చే యంత్రాంగాన్ని సృష్టించాలి. ఇది ఒక అంశం. సర్క్ విషయానికి వస్తే, ఇక నీట్ విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 23 లక్షల మంది విద్యార్థులు అది పేపర్ అవుట్ కావటం వల్ల ఇబ్బందులు పడ్డారు. మన దేశంలో యావరేజ్ ఫ్యామిలీ సైజు 4.
అంటే 1 కోటి మంది తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు 1 కోటి మంది ప్రత్యక్షంగా అది అనుభవించారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాసి మళ్ళీ 1,50,000 చోట్ల క్వాలిఫై అయ్యారనుకోండి. ఇప్పుడు రాని వాళ్ళు మిగతా 22 లక్షల 20 లక్షల మంది రాని వాళ్ళు అప్పుడు జరుగుంటే వచ్చేదనేటువంటి ఒక ఊహల్లో ఉంటారు. వాళ్ళకు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఏదేమైనా దీని విషయంలో ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి అసలు కండక్ట్ చేయటమే తప్పు. ఎందుకంటే ఆల్ ఇండియా టెస్ట్ ఇవాళ నెట్ ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, రాష్ట్రాల్లో కూడా సెలెక్ట్ ఉంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. రెండిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ లెక్చర్లకు ఇస్తున్నారు. అట్లాగే మనకు ఇంజనీరింగ్ లో ఆల్ ఇండియా టెస్ట్ క్వాలిఫై అయ్యి మెరిట్ ఉంటే ఐఐటీలు ఎన్ఐటీలు ఇస్తున్నారు, లోకల్ టెస్ట్ ఉంటే ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ నీట్ నేషనల్ లెవెల్ జరిగితే దానికి ప్రత్యేకంగా ఎంసెట్ గురించి కోట అంటే సెంట్రల్ పూల్ ఎన్ని సీట్లు ఉండాలి, తర్వాత స్టేట్ లెవెల్ ఎన్ని పూల్లో ఎన్ని సీట్లు ఉండాలి అనేది నిర్ణయించి మెరిటోరియస్ అత్యధిక మెరిటోరియస్ ఉంటే ఆల్ ఇండియా టెస్ట్ లో క్వాలిఫై అయితే అందులో జాయిన్ అవుతాడు, లోకల్ స్టేట్లో ఇందులో క్వాలిఫై అవుతాడు. కాబట్టి ఒక దగ్గర పేపర్ లీక్ అయితే దేశం మొత్తం స్తంభించిపోయి విద్యార్థులకు అంతా బాధపడేటువంటి స్థితి ఉండకూడదు. మరొక అంశం ఏంటంటే అసలు విద్యారంగం కాంకరెంట్ లిస్టులో ఉంది. ఉమ్మడి అంశం నుంచి కేంద్ర ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకోవటం ఎందుకు? వ్యవసాయం కాంకరెంట్ లిస్టులో ఉంది, విద్యారంగం కాంకరెంట్ లిస్టులో ఉంది, అనేక విషయాలు కాంకరెంట్ లిస్టులో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ గతంలో కాంగ్రెస్ ఏదన్నా ఉండేయండి, కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లాగేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రాష్ట్రాలకు వివిధ భాషలు ఉన్నాయి, వివిధ జాతీయత ఉంది, కల్చర్ ఉంది, తర్వాత ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంది. ఇటువంటి వాటి నుంచి లాగేసుకోవటం కరెక్ట్ కాదు. ఆల్ ఇండియా మెరిట్ టెస్ట్ ఉంటే ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టుకొని దాంట్లో ఇవ్వచ్చు. ఇవాళ ఆఖరికి యూపీఎస్సీ ఉంటే స్టేట్లో ఏపీపీఎస్సీ లేకపోతే టీజీఎస్సీ ఉంది. ఇక్కడ గ్రూప్ 1 రిక్రూట్ అయితే తర్వాత ప్రమోషన్ మీద ఐఏఎస్ పోతున్నారు, అక్కడ డైరెక్ట్ అయితే ఐఏఎస్ అవుతున్నారు. ఇట్లా ప్రత్యామ్నాయ యంత్రాంగం నెట్లో ఉండి స్లెట్లో ఉండి తర్వాత ఈ యూపీఎస్సీ ఏపీఎస్సీలు ఉండి అనేక ఉన్నప్పుడు దీనికే ఇంత ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం ఇది ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి దీని గురించి ఏదో రాజకీయ ఆరోపణలు, మోడీ నువ్వే కారణం, గతంలో రాహుల్ గాంధీ నువ్వే కారణం, లేక ఇవన్నీ వాదనలు పూర్వపరాలు లేక అప్పర్ ఎండ్ ఘాట్ అని చేసే వాదనలు ఈ పక్కకు పెడితే దీని పరిష్కారం ఏమిటో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సత్యం గారు ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఒక నిమిషం, ఇదంతా ప్రభుత్వాలకు సంబంధం లేదు, ఆ వ్యవస్థలో ఉన్న అధికారులతోనే ఇది నడవాలంటారు, అంతే కదా? కాదు, ఇప్పుడు డెసిషన్ పొలిటికల్ పార్టీస్తే కదండి పాలించే వాళ్ళది డెసిషన్ మేకింగ్. అధికారులు ఫాలోవర్సే. ఏ ప్రభుత్వం అధికారాలు ఉంటే ఆ ప్రభుత్వ నిర్ణయాల్ని అమలు చేయటం అధికారుల బాధ్యత. డెసిషన్ మేకింగ్ పొలిటికల్ డెసిషనే. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గైనా కేంద్ర మంత్రివర్గైనా మంత్రివర్గాలే. ఇవాళ సపోజ్ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి ఇవాళ నీట్ పెట్టాక ఎంసెట్ పెట్టుకొని నింపుకునే అవకాశం లేదు. ఏదన్నా విధానపరమైనటువంటి నిర్ణయాలు కేంద్రం రాష్ట్రాలు కూర్చొని విధానపరమైన నిర్ణయాలు చేస్తే తప్ప ఇది సాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి సహజంగానే మరొకటి విద్యాలతో పాటు నిరుద్యోగంతో తర్వాత పేదరికంతో ఇటువంటి డౌన్ ట్రాడన్ పిల్లలు ఇంకా ఎక్కువ రివోల్ట్ గా ఇంకా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో కూడా మనం సెకండ్ రౌండ్ లో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ పివి రెడ్డి గారు. శ్రీనివాస్